అందరికీ వందనములండి. మీకు విషయం తెలుసా అండి? యేసు ప్రభువుల వారి శిష్యులు 12 మంది. ఆ 12 మంది ఎంతో నమ్మకంగా ఉన్నారు. పరిచర్యలో దేవుని వెంట నడిచారు. ఆయనతో కలిసి భోజనం చేశారు. సమస్త విషయాలు ఆయన దగ్గర నేర్చుకున్నారు. వాళ్ళు ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఈ నమ్మకంలో ఒక శిష్యుడు మోసగించాడండి. ఆ రోజు ప్రభువుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి 30 వెండి నాణేలకు యేసు ప్రభువును అమ్మేశాడు. అమ్మి వారికి ఏం సీక్రెట్గా కోడ్ చెప్పాడంటే, మత్తయి సువార్త 26:45 ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు అని గుర్తు చెప్పి వచ్చి యేసు ప్రభువుని ముద్దు పెట్టుకొని ప్రధాన యాజకులకు అప్పచెప్తాడు. వెంటనే వారు ప్రభువును సిలువేస్తారు. తర్వాత మారు మనసు పొంది మరలా తీసుకెళ్ళి ఆ 30 వెండి నాణేలు వారికి ఇచ్చి ప్రభువుని విడిచిపెట్టండి అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. చివరికి ఉరివేసుకొని చనిపోయాడండి. ఎప్పుడైనా ఇలా పక్క నుండి నమ్మక ద్రోహానికి ఆయనకు వచ్చిన పనిష్మెంట్ అదేనండి.